వారికి సంబంధించి వారి పోర్టల్లో వారి పేరు కనబడతలేదు. కనబడ్డప్పుడు తహసీల్దార్ దగ్గర పోతే ఇది మా సమస్య కాదు, కలెక్టర్ దగ్గర పోమంటా ఉన్నారు. కలెక్టర్ దగ్గర పోతే నిన్నగాక మొన్నటి వరకు కూడా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మాకు CCLA నుంచి మాకు ఇంకా రాలేదు అప్రూవల్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. దాని పరిష్కారం గురించి ఆలోచన చేయండి. ఈరోజు ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి హక్కుపత్రం లేక 4 లక్షల మంది రైతు సోదరుల మీరు మరి మీ సేవా ద్వారా తీసుకున్న అప్లికేషన్స్ పెండింగ్గా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టారు. ఆ రోజు ఇప్పుడు మొన్న ఈ మధ్యలో చూసాం అధ్యక్ష, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పేరిట వందలాది ఎకరాలు చూపెట్టడాన్ని ధరణి పోర్టల్ పనితనానికి ఇది నిదర్శనం. మనం చూసాం మొన్న నల్గొండలో సార్, అప్పుడెప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వారి భూములు పోయినా ఈరోజు కూడా ధరణి పోర్టల్లో వారి పేర్లు కనబడటం వల్ల చాలామంది సాగు చేసుకుంటున్న ఆ రైతు సోదరుల వ్యధ మళ్ళా తిరిగి చాలామంది వేల మంది సార్ వారికి ఉన్నది 100 ఎకరాలు అదే యథావిధిగా దానిలో ధరణి పోర్టల్లో రావటం వల్ల ఈ విధంగా జరిగింది. ఈరోజు మ్యుటేషన్ కానీ పార్టీషన్ కానీ పౌతి కానీ పేర్ల తప్పులు, ఖాతాల నవీకరణ, డబుల్ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర భూముల గుర్తింపు, ప్రభుత్వ భూముల గుర్తింపు రికార్డులను నవీకరించి కొత్త పాస్బుక్లను మంజూరు చేశామన్న మాటల్లో చాలా వరకు నిజం లేదు అధ్యక్ష. ఈరోజు మీకు స్టాటిస్టిక్స్ పరంగా చూపెట్టడానికి ఉంటాయి, కానీ ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్న సందర్భంలో వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ధరణిలో తమ భూమి కనిపించక ఈ ఏడాదిలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఒకరు గుండెపోతుని చనిపోయారు. ఈ విధంగా వెలుగులో రాని అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకున్నాం అధ్యక్ష. ఇన్నాళ్ళు ధరణి పోర్టల్ లోపాలు సంబంధించి ఆందోళనలు, ఆత్మహత్యలకు దారితీస్తే ఇప్పుడు ఏకంగా ఘర్షణలకు, హత్యలకు దారితీస్తూ ఉంది. ముందుగా కొనుక్కున్న వారికి, కొత్తగా కొనుగోలు చేసిన వారికి మధ్య వివాదాలు ఏర్పడతా ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు అనేక చోట్ల చేసుకుంటా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆ డేటా కూడా చెక్ చేయాల్సిందిగా ఉన్న తహసీల్దార్లు ఏమీ పట్టించుకోవటం లేదని అనేక సందర్భాల్లో మన దృష్టికి వచ్చినాయి. భూములు అమ్మిన పాత రైతుల పేర్ల మీద కొత్త పాస్బుక్లు జారీ అయ్యాయి. దీని ఆధారంగా వీటిని తిరిగి మరో వ్యక్తులకు అమ్మేస్తూ ఉన్నారు. ధరణిలో వివిధ గ్రీవెన్స్ మాడ్యూల్స్ ద్వారా తీసుకున్న దరఖాస్తులు 5 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయని మరి మా అంచనా. ఆ రోజు ప్రభుత్వం తరపున చాలా స్పష్టంగా, చాలా వివరంగా, లెక్కలతో సహా, ఆధారాలతో సహా స్పష్టంగా ప్రభుత్వం తరపున చెప్పడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా వివరంగా చెప్తారు. కానీ శ్రీధర్ బాబు గారు ఉపన్యాస ధోరణి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో భూముల విషయంలో, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో అసలు ధరణి అనే ఈ ప్రాజెక్టు తెచ్చిన తర్వాత, ధరణి అనే ఒక కానుకను రైతులకు అందించిన తర్వాత, నేను మొన్న కూడా చెప్పాను సార్, 6 ఏళ్లలో 30 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అయితే 32 సబ్జెక్టు కరెక్షన్. ఈ సంవత్సరంన్నరలోనే 23,92,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. వాల్యూమ్ పరంగా చూస్తే ధరణి కంటే ముందు కంటే కూడా ఇంకెక్కువైనాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు చెప్తున్న ఉపన్యాసం ధోరణి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో అసలు మొత్తం వ్యవస్థ అంతా కకావికలం అయిపోయింది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అధ్యక్ష, ఈరోజు వాస్తవం ఏంటంటే, ప్రపంచం ఎట్లా తయారైందంటే, అన్నీ సవ్యంగా జరిగితే ఎవరు మాట్లాడరు. ఎక్కడో ఒక చిన్న లోపం ఉంటే దాన్ని మాత్రం భూతద్దంలో పెట్టి రాయడం ఈ మధ్యన ప్రసార మాధ్యమాలకు కూడా అదొక ఫ్యాషన్గా మారిపోయింది. మనిషిని కుక్క గరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి గరిస్తే వార్త అన్నట్టు అంతా బాగుంటేనేమో ఎవరు మాట్లాడరు అధ్యక్ష. ఎక్కడో ఒకటో రెండో లోపాలు ఎక్కడో అసాధారణంగా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం ఉంది, అసలు ఏమీ జరగడం లేదు అనే పద్ధతి ఏదైతే, ఉపన్యాస ధోరణి ఏదైతే మీద ఉందో సార్, మొన్ననే భట్టి గారు చెప్పారు ఊకదంపుడు ఉపన్యాసం. ఇప్పుడు మాకు అర్థమవుతుంది శ్రీధర్ బాబు గారు ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏంటో. ఇట్లా ఏకపక్షంగా అసలు ధరణి అనేదే, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు బయట, ధరణిని రద్దు చేస్తాం అని చెప్తున్నాడు. అది మరి వారి పార్టీ విధానమా? ధరణిని నిజంగా చెప్పండి, మీ పార్టీ విధానమే అయితే ధరణిని రద్దు చేయడం అనేది పార్టీ విధానంగా చెప్పండి. ధరణి వల్ల రైతులకు ఏ లాభం లేదు, మేము రద్దు చేస్తామని చెప్పండి. గతంలో మేము ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే లంచం ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ కాకుండా, లంచం ఇవ్వకపోతే మ్యూటేషన్ కాకుండా రైతులను రాక్షసంగా, కర్కశంగా పీడించినారో అదే కరెక్ట్, అదే పద్ధతి మేము తీసుకొస్తామని శ్రీధర్ బాబు చెప్పదలుచుకున్నారా? చెప్పమనండి. కాంగ్రెస్ విధానమే అది. రైతులను పీడించడమే మా విధానం, రైతులను తొక్కడమే మా విధానం, రైతుల పట్ల కర్కశంగా వ్యవహారం చేయడమే విధానం, లంచగొండితనం ఉండాలి రెవెన్యూ వ్యవస్థలో, అదే వాళ్ళ విధానం అయితే అదే స్పష్టం చేయమనండి. కానీ లెట్ ద మెంబర్ నాట్ మేక్ స్పీపింగ్ రిమార్క్స్ సార్. ఎందుకంటే ఇంత చక్కగా జరుగుతున్న వ్యవస్థలో
నిందారోపణలు చేసే విధంగా అది కూడా ఆధారం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచిది కాదు. గౌరవనీయులు వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు కాబట్టి వారి లెజిస్లేచర్ని అదేవిధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా